నేను చెప్పాను కదా, మధ్యతరగతి కూడా కాదు మాది, దిగువ మధ్యతరగతి. 10th క్లాస్ మంచి ర్యాంకులో పాస్ అయ్యాను నేను. ఇంటర్మీడియట్కి వెళ్ళాక కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బందిగా ఉంటే మా మేనమామ బుజ్జి మామయ్య ఒంగోలులో ఉంటాడు, ఆయనతో పాటు ఉదయాన్నే ఈనాడు పేపర్ వేయడానికి వెళ్ళేవాడిని, అలాగే పాల ప్యాకెట్ వేయడానికి వెళ్ళేవాడిని. అలాగే మా మేనమామ, మా అమ్మోళ్ళ తమ్ముడు పండు మామయ్య అని ఎఫ్సిఐ గోడౌన్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్లో పనిచేస్తుంటే 1.5 సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుకుంటూనే ఇంచుమించు 2 సంవత్సరాలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫీస్లో మా మామతో పనికి వెళ్ళాను. నా జీవితంలో 2 క్రిస్మస్లు జరుపుకోలేదు నేను. 2 క్రిస్మస్లు జరుపుకోలేదు నేను. క్రిస్మస్ రోజు కూడా గోడౌన్లో బస్తాలు మోస్తూ మా మామతోనే ఉన్నాను. బాధ్యత. మీకు అవసరాలు ఉంటాయి, దేవుని మీద ఆధారపడండి. తల్లిదండ్రులను బాధ పెట్టమాకండి. తల్లిదండ్రులు ఎంత రెక్కలు మొక్కలు చేసుకుంటారో తెలుసా? మా నాన్న సంగతి నాకు తెలుసు. మా నాన్న ధర్మరాజు, హిందువుల్లోంచి వచ్చాం గనక, 5 అన్నదమ్ముళ్ళు గనక మా నాన్నని ధర్మరాజు అనేవాడు. మా నాన్న కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత ప్రయాసపడేవాడు. ఐ నో మై ఫాదర్. మా నాన్న ఇబ్బంది పడుతున్నాడనే, మా నాన్న మీద ఆధారపడకూడదని నేనే, ఇక స్నేహితులు ఏమైనా అనుకుంటారేమో, ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారేమో, సమాజంలో చిన్నతనంగా ఉంటుందేమో, లెట్ ఇట్ బి. నాకు అవన్నీ అనవసరం. మా కుటుంబం సంగతి నాకు తెలుసు, మా ఫ్యామిలీ సంగతి నాకు తెలుసు. నా భవిష్యత్తు నేను ఆలోచించుకోవాలి. నేను గైడ్లు కొనుక్కోవాలి, పుస్తకాలు కొనుక్కోవాలి. నాకు ఇబ్బంది. అందుకని తెల్లవారుజామున పేపర్ వేయడానికి వెళ్ళాను, పాల ప్యాకెట్ వేయడానికి వెళ్ళాను, అండ్ ఫుడ్ కార్పొరేషన్లో పనిచేశాను. మా అన్న ఫ్రెండు చేపల రొయ్యలు చెరువులకి మేత వేస్తుంటే ఆ మేత వేసే కంపెనీలో పనికి వెళ్ళాను. ఇన్ని చేస్తూనే ఇంటర్మీడియట్ చదివాను నేను. బాధ్యత. దావీదు తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు. ప్రతి చిన్నదానికి ఏదన్నా అడుగుతారు తల్లిదండ్రుల్ని, వాళ్ళు ఏదన్నా కాదన్నారు అనుకో, అడిగింది కొనిపెట్టలేనుడు, ఎందుకు కన్నావు మమ్మల్ని, ఇట్లా మాట్లాడితే ఎట్లా? దేవుని మీద ఆధారపడండి. యవనస్తులకు నేను చెప్తున్నా, మీకు ఏది అవసరమైనా ప్రభు పాదాలు పట్టుకోండి. మీ ప్రతి అవసరాన్ని నా ప్రభు తీరుస్తా. వాడెవడో మనకు కత్తిస్తాడని, వీడెవడో మనకు వస్త్రాలు ఇస్తాడని, సౌల్లాటోళ్ళు బోల్డని ఆశలు చూపెట్టి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ దావీదు అన్నాడు, ఇవి నాకు వాడుకలేదు, నాకు అక్కర్లేదు, నా దేవుని శక్తి మీద ఆధారపడి వెళ్ళాడు గనుకనే దేవుడు సమకూడి జరిగించాడు అక్కడ.